మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరొకసారి సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి పదవిపై మరోసారి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అనే చెప్పాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను ఒక కుటుంబం ఎలా అవుతామంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. నాన్న కొడుకు ఒక కుటుంబం, అలాగే ఉత్తమ్ పద్మావతి భార్యాభర్తలు కాబట్టి వాళ్ళ కుటుంబం అవుతారు. ఐఎమ్ సారీ. అన్నదమ్ములు ఒక కుటుంబం ఎలా అవుతారు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. భార్యాభర్తలు కుటుంబం అవుతారు, లేకపోతే నాన్న కొడుకు కుటుంబం అవుతారు, అంతే తప్ప అన్నదమ్ములు కుటుంబం ఎప్పుడు కారు. మేము అన్నదమ్ములం, వేరువేరు ఫ్యామిలీస్, వేరువేరు ఇళ్లలో ఉంటున్నాం. నేను ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే అవుతుంది. నేను పదవులు అడుక్కోను, నేను ఒక ఫైటర్ని అంటూ నేను రాజీనామా చేస్తే 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడుకు వచ్చారని, ఎమ్మెల్సీగా పోటీలో ఉంటే కేసీఆరే నిద్రపోలేదు. ఎన్నికలకు ముందు ఏఐసిసి 6గురికి మంత్రి పదవులు హామీ ఇచ్చింది. వివేక్, పొంగులేటి, కొండా సురేఖ, జూపల్లి, తుమ్మల వాళ్ళతో పాటు తనకి మొత్తం 6గురికి ఇస్తే 5గురికి మాత్రం మంత్రి పదవులు ఇచ్చారు. తన ఒక్కడికి మాత్రం హ్యాండ్ ఇచ్చింది కాంగ్రెస్ అంటూ ఆయన మరొకసారి కామెంట్స్ చేశారు. మొత్తం మీద ఇక్కడ 2 అంశాలు. ఒకటి, అన్నదమ్ములు మేము ఎలా ఒక కుటుంబం అవుతాం అనే అంశం ఒకటైతే, రెండోది తనకి హ్యాండ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేది మరొకసారి ఆయన గుర్తు చేసే ప్రయత్నం చేయడం మనం చూస్తున్నాం. సో అన్నదమ్ములు ఒక కుటుంబం అవుతారా అంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇద్దరు రాజకీయంగా ఎవరి ఇండివిజువల్ ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. కలిసి నిర్ణయాలు తీసుకునే పని ఉండదు. వాళ్ళ నియోజకవర్గాలు ఉన్నాయి, వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి. ఖచ్చితంగా ఇండివిజువల్గానే పొలిటికల్ జర్నీ ఉంటుంది. ఒక కుటుంబంగా ఉంటారు అన్నదమ్ములు కాబట్టి, బ్లడ్ రిలేషన్ ఉంటుంది కాబట్టి పండగలకు పబ్బాలకు కలిసి ఉంటారే తప్ప అన్నిట్లోనూ కలిసి ఉండే పరిస్థితి ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండకపోవచ్చు, అందులోని రాజకీయాల్లో. మరోవైపు చూస్తే ఇద్దరు వేరువేరుగానే ఉన్నారు ఫ్యామిలీస్ పరంగా. ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి, నియోజకవర్గాలు ఎవరి నియోజకవర్గం వాళ్ళకి, ఎవరి పోటీ వాళ్ళది, ఎవరి గెలుపు వాళ్ళది, ఎవరి ఓటమి వాళ్ళది. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇన్ని రోజులుగా మంత్రి పదవి ఉంది, రాజగోపాల్ రెడ్డికి లేదు. వెంకటరెడ్డికి ఉంది కాబట్టి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఉందని అనుకోవడానికి ఎలా అవుతుంది? ఎవరిది వాళ్ళకే అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఒకానొక సమయంలో అసలు వెంకటరెడ్డిని పక్కకు తప్పుకొని మీ తమ్ముడికి ఇవ్వు మరి మంత్రి పదవి అని అన్నారని, వెంకటరెడ్డి తప్పుకోలేదని కూడా కొంతమంది చర్చించుకుంటూ ఉంటారు. ఏది ఎంత నిజం అనేది మనకు తెలియకపోయినప్పటికీ కూడా ఆ విషయంలో కూడా ఒకానొక సమయంలో వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ వచ్చిందని. గతంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళ్ళడం మనం చూసాం, కానీ వెంకటరెడ్డి తీరు మరొకలా ఉంటుంది. సో ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి చెప్పింది నిజమే. కాకపోతే ఇది కేవలం వ్యవస్థలో అంటే ఇప్పుడు ఇద్దరు ఎవరి పందా వాళ్ళకు ఉంది అన్న ఉద్దేశాన్ని చెప్పడమా, లేకపోతే ఇంటర్నల్గా ఇంకేదైనా సమస్యల్ని ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పే ఉద్దేశమా అనేది కూడా ఒక డౌట్ ఇక్కడ వస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం రాజగోపాల్ రెడ్డి చెప్పారు. గతంలో బట్టి కూడా ఒక ప్రముఖ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో బట్టి కూడా చెప్పారు, అవును రాజగోపాల్ రెడ్డికి మేము హామీ ఇచ్చాం, నిలబెట్టుకోవాలని చెప్పి మాట్లాడారు. కానీ ఇప్పటివరకు నిలబెట్టుకోలేదు. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డి చాలా సందర్భాల్లో మంత్రి పదవి గురించి కామెంట్స్ చేశారు, కానీ ఎక్కడ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. సో ఈ నేపథ్యంలోనే ఇక మరింత ఆవేశం పెరిగిపోతున్నట్లుగా, అసంతృప్తి పెరిగిపోతున్నట్లుగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ కామెంట్స్ కనిపిస్తున్నాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీధర్ జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ఈ కామెంట్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకా పెరిగిపోతున్నటువంటి ఆవేశం ఇలా కామెంట్స్ రూపంలో బయటకు వస్తున్నట్లుగా కనపడుతుంది. మరోవైపు మేమిద్దరం ఒక కుటుంబం ఎందుకు అవుతాం అనేది కేవలం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యానా, లేకపోతే ఇంటర్నల్గా ఇంకేదైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్న పరిస్థితి ఉందా? అటు డెఫినెట్ గా కూడా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రాకపోవడం పట్ల అటు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల, కాంగ్రెస్ అధిష్టానం పట్ల కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక కుటుంబానికి పదవులు ఎలా ఇస్తారు, అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం కూడా మంత్రిగా ఉన్నారు క్యాబినెట్ లో, కాబట్టి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వలేము అంటూ కూడా ఇప్పటికే కొంత బాహాటంగా చెప్పినటువంటి సందర్భాలు. ఇంకోటి క్యాస్ట్ ఈక్వేషన్స్ అయితే మందుకే వస్తుంది కాబట్టి రాజగోపాల్ రెడ్డికి ప్రధానంగా ఎన్నికలకు ముందు కూడా తనకు హామీ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి చెప్తూనే ఉన్నారు. ఇచ్చినటువంటి 6గురికి హామీలు ఇస్తే 5 మందికి ఇచ్చారు, తనకు మాత్రం కుటుంబమే అడ్డొస్తుంది. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబం ఒకటైనా తాము కొడుకు కుమారుడు ఉంటే తప్ప ఒకటే అవుతారు తప్ప అన్నదమ్ములు వేరువేరు కుటుంబాల్లో ఉంటున్నాం, వేరువేరు ఇళ్లలో ఉంటున్నాం, వేరువేరు కుటుంబాలు కాబట్టి ఎట్లా ఒక్క కుటుంబం అవుతుందని చెప్పి కూడా టెక్నికల్ గా రాజగోపాల్ రెడ్డి మాట్లాడినప్పటికీ కూడా నందు డెఫినెట్ గా కూడా వాళ్ళిద్దరు కోమటిరెడ్డి బ్రదర్స్ అని పిలుస్తారు. వాళ్ళ అన్నదమ్ములు చాలా సార్లు చూసామటు బై ఎలక్షన్ లో సైతం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ తన తమ్ముడిని గెలిపించాలంటే కూడా కొంతమందికి ఫోన్ చేయడం ఏదైతే ఉందో, తమ్ముడు గెలుపు కోసం వెంకటరెడ్డి సైతం కూడా అక్కడ బీఆర్ఎస్ కు కూడా మద్దతు ఇచ్చారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు బీజేపీ నుంచి బై ఎలక్షన్ నిలవడం, ఆ తర్వాత నెక్స్ట్ కూడా
మళ్ళీ పార్టీ కండో వచ్చి అటు కాంగ్రెస్ లో కప్పుకున్నారు. కానీ తనకు కుటుంబం సాకు చూపించే పదవి ఇస్తలేరు కాబట్టి వేరు వేరు మేము ఒకటి కాదు అని రాజగోపాల్ రెడ్డి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ అన్నదమ్ములకు సంబంధించినటువంటి విషయంలో మీరన్నట్టు ఇందాకనే పండుగల పబ్బాలకు కుటుంబాలు కలుస్తుంటాయి. కానీ ఇక్కడ కుటుంబానికి సంబంధించి మాత్రం డెఫినెట్ గా పొలిటికల్ గా ఒకే పార్టీలో ఉన్నారు, ఒకే కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా ఒకే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి వీరు ఒకటే ఏరియా నుంచి ఒకే జిల్లాకి చెందినటువంటి వారు కాబట్టి ఆ జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే 3 మంత్రులు ఉన్నారు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబంలో ఒకరు ఉన్నారు. రెండో వ్యక్తికి ఇస్తే మాత్రం డెఫినెట్ గా కాంగ్రెస్ మీద మిగతా జిల్లాల నుంచి మిగతా నాయకుల నుంచి కూడా కొంత వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ నుంచి కూడా కొంత పార్టీ పైన కొంత వారికి సంబంధించి కూడా కొంత ఆరోపణలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అంశంలో ఇంకా పార్టీ ఆస్తుతే అడుగులు వేస్తుందని చెప్పాలి. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం డెఫినెట్ గా పార్టీ మీద అసంతృప్తితో ఉన్నారు. చాలా సార్లు ఆయన అసహనాన్ని బయటికి వ్యక్తం చేయడం కాకుండా పరిపాలన మీద ముఖ్యమంత్రి మీదుగా నేరు కూడా ముఖ్యమంత్రి తీరు బాగలేదు అంటూ కూడా ఇటీవల కామెంట్ చేశారు. మరి రాజగోపాల్ రెడ్డి అసహనానికి కేవలం ఉన్నటువంటి సిచ్యువేషన్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి కారణమా అనే విధంగా ఒకవైపు డిస్కషన్ వెళ్ళినటువంటి పరిస్థితులు. కానీ నన్ను ఇక్కడ ఇంకొక మాట, ఎందుకంటే గతంలో తను ఎమ్మెల్సీగా నిలబడ్డప్పుడు కేసీఆర్ సైతం అటు నిద్రపోలేదు. అంటే ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ తను రాజగోపాల్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ నిలబడితే నిద్రపోలేదు. అంటే తను ఎంత పవర్ఫుల్ అని చెప్తూనే మరొక మాట కూడా ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు 100 మంది అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చారని, తను ఎంత పవర్ఫుల్, తన డిసిషన్ తీసుకుంటే ఎంత ఇంపాక్ట్ ఉంటుందని ఒక రకంగా కూడా అటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక రకంగా ఇది ఒక హెచ్చరిక లాగా కూడా రాజగోపాల్ రెడ్డి పంపించారు. ఇప్పటికే అటు కేబినెట్ లో 2 పోర్ట్ఫోలియోలకు సంబంధించి రాజగోపాల్ రెడ్డికి ఆశ ఇంకా ఉంది. ఆయన ఇటీవల ఢిల్లీకి వెళ్ళొచ్చారు. ఢిల్లీకి వెళ్ళొచ్చిన అనంతరం మీడియా సహితం కొంత దూరంగా ఉన్నారు. కేబినెట్ పోస్ట్ వస్తుంది, కొంత వెంకటరెడ్డిని కూడా తీసేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 2.5 ఏళ్ళు అయిపోయినప్పటికీ కూడా ఎక్కడ కూడా అటు కేబినెట్ లో బెర్త్ దక్కకపోవడంతో తన అసహాన్ని అయితే వెలగక్కుతున్నాడు. మీరు అన్నట్టుగానే కుటుంబాలు వేరైనప్పటికీ ఒకే కుటుంబం కోమటిరెడ్డి బ్రదర్స్ అంటారు కాబట్టి ఆ కుటుంబానికి ఇస్తే మాత్రం డెఫినెట్ గా ఇతర వర్గాల నుంచి ఇతర జిల్లాల నుంచి మాత్రం కొంత టెక్నికల్ గా వాళ్ళకు పార్టీ మీద కొంత ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది. అక్కడ చూసాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని సందర్భాల్లో సిడబ్ల్యూసీ సమావేశం సైతం కుటుంబానికి ఒకటి టికెట్ అని ప్రకటించింది. ఆ తర్వాత దానికి సంబంధించి యువతకి ఇస్తామని వాటన్నిటిని తుంగలో దొక్కింది కాంగ్రెస్ పార్టీ అంటూ ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి మరి ఈ అంశానికి సంబంధించి మాత్రం కొద్ది రోజుల్లోనే కొంత క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఇన్ని రోజులు గాంధీ భవన్ మెట్లెక్కని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అటు ప్రస్తుతం ఉన్నటువంటి తుంగతుర్తి ఈ విషయంలో కూడా జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి ఆయన గాంధీ భవన్ వచ్చారు, మీడియాతో చిట్చాట్ లో పాల్గొన్నారు. చిట్చాట్ లో పాల్గొనడం కాకుండా ఇలా తనకు ఉన్నటువంటి అసహాన్ని మీడియా చిట్చాట్ లో పేర్కొన్నారు. కాబట్టి డెఫినెట్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలన్నట్టు అధిష్టానము పార్టీ కానివ్వండి వీటన్నిటి కూడా ఆలోచించి మాత్రం డెఫినెట్ గా ఏదో ఒక నిర్ణయం కానీ నచ్చ చెప్తుందా, లేకపోతే ఉన్నటువంటి అవకాశాలు మంత్రివర్గంలో ఉన్నటువంటి కేబినెట్ లో తీసుకునేటువంటి అవకాశాలను మరి చూస్తుందా అన్నది వేచి చూడాలనందు. యా రైట్. థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద మరొకసారి అసంతృప్తి బయటపడింది.